ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చారు, ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కి థ్యాంక్స్ రా. మా ఒకట్రా పోస్ట్ పెరగని తగ్గని మనం ఏం చేయాలి అడగాలి లేదా? ఇప్పుడు ప్రతి ఒక్క యాక్సిడెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు, ఒక్కో యాక్సిడెంట్ ఒక్కోలా ప్రిపేర్ అవుతారు. బట్ మనం ఎలా ప్రిపేర్ అవుతాం మన ఇంపార్టెంట్. ఎఫర్ట్ పెట్టామా లేదా? ప్రతిదానికి కష్టపడ్డామా లేదా? అంతే కదా. ఒకట్రా మన ఊరు కానీ ఊరు వచ్చి ఇంకెంతకాలం రా? మన వాళ్ళైతే కాదురా, ఇంకా మీ వాళ్ళేమో కానీ మన వాళ్ళైతే కాదురా. ఏ డిస్ట్రిక్ట్ లో తీసుకున్నా నెలకి ఒక 2000 3000 అయిపోద్ది. కానీ ఇక్కడ మనం చూస్తుంటే కాకినాడలో 5-6 వేలు రా. కొన్ని నెలకి 3000 ఇచ్చినా బాగుండు, అడ్జస్ట్ అయిపోతాం. అమ్మ నాన్న బాగా ఒకటమ్మా, అమ్మ నాన్న బాగా ఇబ్బంది పెడతాం రా. ఒక్క 4 years నోటిఫికేషన్ తర్వాత కనీసం అనుకుంటాం కదా, ఊహిస్తాం కదా, మాక్సిమం ఒక 10,000 పోస్టులు రావా. ఎందుకు రావా 10,000 పోస్టులు? పక్కన తెలంగాణ పోస్టులు, తెలంగాణ చూసుకుంటే 15,000 16,000 18,000. అసలు ఏంటి అసలు? అక్కడ అసలు మనకన్నా జనాభా తక్కువ కాదా? తక్కువే కదా. మన జనాభాలో ఎక్కువే, మన యాక్సిడెంట్స్ కూడా ఎక్కువే. సో ఒకట్రా పోస్ట్ అయితే పెరుగుతాయి, ఇదే నమ్మకంతో. ఇక్కడ చూసారా మన కాకినాడలో నియర్లీ 20,000 ప్లస్ ఉన్నారు లేదా? కానీ వచ్చింది ఇక్కడ ఎంత? మాక్సిమం ఒక 3,000 ప్లస్ ఉన్నారు. అంటే మనకు తెలుసా బాధ? ఇన్ కేసు పోస్ట్ పెరిగితే ఇచ్చిన అవకాశం ఉంటుంది. మనకు తెలుసు, వాళ్ళు అడిగే ధైర్యం లేదేమో, మనకు ధైర్యం ఉంది. వాళ్ళు ఎఫర్ట్ పెట్టట్లేదేమో, వాళ్ళకి బాధ తెలియదు. వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా. మనకి ఇన్నిసార్లు మనకైతే ఓపిక లేదురా. చదివిందే మళ్ళీ చదువుతామా? చదివిందే మళ్ళీ చదువుతామా? మళ్ళీ పరిగెడతామా? మెగా డిఎస్సీ మెగా పోలీస్ ఒకటి మనం ఫిక్స్ అయిపోండి రా. చలో విజయవాడ ఇంకా 30 తారీఖున ప్రతి ఒక్కరు రండి. ఇదే అన్న చెట్లు ప్రతి ఒక్కరు రండి. ఆ రోజు ఎవరు వచ్చి రాకపోయినా, మొన్న నేను రాలేదు, ఆయన ఆగిందా? ఆపదు. ఎల్లుండికి వస్తే ఇప్పుడు కూడా అంతే. మన ఇన్స్టిట్యూట్ దగ్గర చాలా మంది చెప్పాం. సో కొంతమంది వస్తారు, ఇదైతే అందరు రారు మామ. ఒకటి చూసి పెట్టుకోండి రా. నీ తెలంగాణ చూసి ఇన్స్పైర్ అయ్యాను, నన్ను చూసి ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇన్స్పైర్. సో ఎవరు వచ్చి రాకపోయినా 30న చలో విజయవాడ ప్రతి ఒక్కరు రండి.